అరే మనకి సోషల్ సార్ కదరా, పీటీ సార్ వచ్చారేంట్రా? ఏమో నాకేం తెలుసురా. నెయిల్స్ హెయిర్ స్టైల్ చెక్ చేస్తారేమో. అవుననుకుంటా. సార్ మీరు వచ్చారు కదా సార్, గేమ్స్ ఆడిపిస్తారా సార్? ఈరోజు మీ సార్ అబ్సెంట్ అమ్మా, అందుకని వచ్చాను. మీకు గేమ్స్ అంటే ఎంత ఇష్టం అమ్మా? ఇంక చదవరా? కూర్చో. మీరు ఎలా చదువుతున్నారో మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి. సరే సార్. అమ్మ రమ్య, నీకు అన్నీ తెలుసు అంటావు కదమ్మా? ఎస్ సార్. అయితే భూకంపాలు ఎందుకు వస్తాయమ్మా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ గిర్రా గిర్రా తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోతుంది సార్. అందుకనే భూమి మీద భూకంపాలు వస్తాయి సార్. నేను మరీ అంత పుష్పాలు కనిపిస్తున్నానమ్మా నీకు? దమ్ముంటే పట్టుకోరా చికావచ్చు, పట్టుకుంటే వదిలేస్తా సిటికేటు. ఒరే, ఇది మీ తప్పు కాదురా, సినిమాలో మిమ్మల్ని ఎలా తయారు చేసిరా. అమ్మా, భూమి ఎలా ఉన్నా కానీ ముందు నువ్వు పడిపోయేలా ఉన్నావమ్మా. నువ్వు కూర్చో. ఒరే లోకేష్, నుంచోరా. నన్నేనా సార్? ఈ క్లాస్లో ఇంకో లోకేష్ ఆడని ఉన్నాడేంట్రా? నో సార్. మరి నువ్వే కదా, వాటర్ ఫామ్ లో చెప్పు. వాటర్ ఫామ్ లో సార్? అవును. HIJKLMNO H2O. ఒరే ఒరే ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? నవలు కట్ అయిపోతున్నాయి. ఒరే, అడిగింది వాటర్ ఫామ్ లా, ఆల్ఫాబెట్స్ కాదు. మా సార్ వాటర్ ఫామ్ లో H2O అన్నారు సార్, అందుకే నేను H నుంచి O దాకా ఆల్ఫాబెట్స్ చెప్తున్నా. సార్ లోకేష్ తప్పు చెప్పాడు సార్, నేను చెప్తాను సార్. చెప్పరా. WATR సార్, వాటర్ సార్. కరెక్ట్గా చెప్పాను కదా సార్. రే, అందరి క్లాస్ను వజ్రం అంటే ఏంటో అనుకున్నాను రా. ఇలాంటి వజ్రాలు ఉంటారు అనుకోలేదురా. కూర్చోండి. కూర్చోరా. ఇవన్నీ కాదు, నిన్ను ఇది క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. నన్నేనా మాస్టరు? ఇవే తగ్గించుకోమనేది. 8 ఆఫ్ చేస్తే ఎంత చెప్పు. అడ్డంగానా మాస్టరు, నిలువుగానా మాస్టరు? దాన్ని కోసి పడుకోబెడతావేంట్రా? కొన్ని భోజనాలు కూడా పెట్టే. భోజనాలు చిన్న సరిపిద్దామా మాస్టరు? పిల్లరా, అందరిని పిలు. అది కాదు మాస్టరు. మరి 8 ఆఫ్ చేస్తే ఎంత చెప్పు. ఇదిగోండి మాస్టర్ 8. అడ్డంగా చేశాను, 0 వచ్చింది మాస్టరు. నిలువుగానే కదా మాస్టర్ అన్నారు? అవును. ఇదిగోండి మాస్టర్ 8. నిలువుగా చేశాను, ఈసారి 3 వచ్చింది మాస్టరు. ఎట్లా చెప్పండి మాస్టరు? తగ్గేదేలే. ఊరే, నేను ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా. కూర్చోబెట్టి చెప్పండి రా బాబు. సరే సార్. కూర్చో. ఒరే, ఇవన్నీ ఒరే, మీరు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. మీకు తెలిసిన సందుల గురించి, మీ భక్తుల గురించి, జిల్లాల గురించి రాయండి. సౌమ్య, చాలా ఆకలేసింది, స్నాక్స్ ఏం తెచ్చావు? నీకు ఇష్టమైన డైరీ మిల్క్ తెచ్చానే. అవునా, సరే ఇలాగే తిందాం. ఇదిగో తీసుకో. ఏ స్లోగా చెప్పే, మళ్ళా సార్ చూస్తే తింటారు. సరేలే. అమ్మ సౌమ్య, మీరు ఏం చేస్తున్నారు? చాక్లెట్ తింటున్నారా? నో సార్. ఒకసారి క్లాస్ రూమ్లో చాక్లెట్ తింటారా? నో సార్, సారీ సార్, ఇంకెప్పుడు చెయ్యం సార్. సర్లే. రాసేరా? ఎస్ సార్. అమ్మ రమ్య, నువ్వు రాసిన సందుల గురించి చెప్పమ్మా. కప్ప ప్లేస్ కప్ప సార్. తిప్పుకున్నా చాలు, ఏమవుతుంది చెప్పు. ఏమవుతుంది సార్? కట్టపోతుంది సార్. మనం ఏమైనా బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నామా? బాహుబలి సినిమాకి వెళ్దామా సార్? అది ఇప్పుడు ఒకటే తక్కువ మనకి. సర్లే, నేను అడుగుతాను, నువ్వు చెప్పు. నాన్న ప్లస్ నాన్న ఏమవుతుంది? ఏమవుతుంది సార్? పెద్దనాన్న అవుతుంది సార్. పెద్దనానేంటి? ఏంటమ్మా మీరు ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? అయినా నేను ఏమడిగాను, మీరు ఏం చెప్తున్నారు? సర్లే, కూర్చో. అమ్మ సౌమ్య, నువ్వు రాసిన మీ భక్తుల గురించి చెప్పమ్మా. విభక్తులా సార్? అవును. శివ భక్తులు, విష్ణు భక్తులు, యేసు భక్తులు, అల్లా భక్తులు సార్. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారమ్మా? గుళ్ళోని, చర్చిలోని, మసీదులోని ఉంటారు సార్. అమ్మా, మనం మాట్లాడుకునేది తెలుగులో విభక్తుల గురించి, గుళ్ళకెళ్ళే భక్తుల గురించి కాదు. కూర్చో. అమ్మ గీత, రాసిన జిల్లా పేరు చెప్పమ్మా. జిల్లా పేరా సార్? అవును. నేను రాసిన జిల్లా పేరు సిగ్గుపడకమ్మా, చూడలేకపోతున్నావు. ఏం రాసు చెప్పు. నేను రాసిన జిల్లా పేరు గాజిల్లా సార్. గాజులు ఏంటి? మనం మాట్లాడుకునేది జిల్లాల పేరు, జంతువుల పేరు కాదు. కూర్చో. రే, నేను మాట్లాడుతుంటే మిత్రులు ఏం చేస్తున్నారో నుంచోండి. వీడేదో
పద్యం చెప్తున్నారు సార్ నాకు. ఒరే అది ఏదో గట్టిగా చెప్తే మేము అందరం వింటాం కదరా. చెప్పు. చెప్పనా గురూజీ? చెప్పు. ఉప్పు కప్పు రంబు బుక్స్ నక్క పలుకునుండు, మెటీరియల్ తీసి చూడ మెంటల్ ఎక్కుచుండు, నోట్స్ విప్పి చూడ నిద్ర వచ్చుచుండు, ఎంత చదివినా కానీ బుర్రకి ఎక్కడం లేదయ్యా, విశ్వదాభిరామ ఈసారి కూడా ఫెయిల్ అయ్యారా మామ. ఒరే ఎలా రారా. బాగా పిలిచారేమో గురూజీ పిలుస్తున్నారు. ఇంకోసారి నేను మాట్లాడినప్పుడు మాట్లాడతావా? అబ్బా, ఉప్పు చాలా కూర్చో. గట్టిగా. ఒరే ఇవన్నీ విన్నాక నాకు సిరాకు వస్తుందిరా. ఎవడైనా పాట పాడనరా వింటాను. సార్ అయితే నేను సాంగ్ పాడతాను సార్. పాడరా. బండి బందూరే భయ్య బండి బందూరే గోటిని జమారే భయ్య భజన జమారే. ఒరే నీకో దండంరా బాబు. పాట పాడమంటే జంతువులు చంపేయడం పాట పాడమేంట్రా? అయినా నేను ఏమడిగాను మీరు ఏం చెప్తున్నారు? ఏంట్రా బాబు మీరు అందరూ ఇలా ఉన్నారు? మిమ్మల్ని ఏమన్నా అడగాలని నాకు భయం వేస్తుందిరా బాబు. కూర్చో. అమ్మ గీత నువ్వు చెప్తామా కదమ్మా, ఎక్కడికొచ్చి చెప్పు. ఓకే సార్. ఈరోజు నా బర్త్డే కదా సార్, సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది, అందరూ తప్పకుండా రావాలి. సరే గీత. ఏ విషయం ప్రిన్సిపల్ సార్ చెప్పకంటే మళ్ళీ మనల్ని ఇంటి దగ్గర కలవనివ్వరు. సరే గీత. బర్త్డే పార్టీ ఉంది, తప్పకుండా రావాలి. ఓకే గీత, తప్పకుండా వస్తాను. మీ డాడీ నీకు ఏ గిఫ్ట్ ఇస్తున్నారు? నేను ముందే అడిగేసాను నాకు ఫోన్ గిఫ్ట్ గా కావాలని. అవునా, మరి ఇస్తున్నారా? ఇస్తానన్నాను. నేనంటే మా డాడీకి చాలా ఇష్టం. నేనంటే కూడా మా డాడీకి చాలా ఇష్టం గీత. మా డాడీకి డాక్టర్ అవ్వాలని ఉండేది, అవ్వలేకపోయారు. నన్ను డాక్టర్ చేద్దామని అనుకుంటున్నారు. నీకు డాక్టర్ అవడం ఇష్టమేనా? ఇష్టం లేదు గీత. నీకేం అవ్వాలని ఉంది? నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది గీత. ఆ విషయం మీ నాన్నతో చెప్పలేదా? చెప్దామని చాలా సార్లు అనుకున్నాను గీత, కానీ చెప్పలేకపోయాను. సరేలే, సాయంత్రం బర్త్డే పార్టీకి మీ పేరెంట్స్ ని కూడా తీసుకురా. ఓకే గీత. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ. 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 ఇదిగో గీత నీ బట్ట కూడా తీసుకో. ఏంటి డాడీ ఇది? నువ్వు ఓపెన్ చేసి చూడు గీత. వావ్, ఫోనా? ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ కదా గీత? నేను చాలా హ్యాపీ డాడీ. సరే. రాత రాత ఏంటండి? బ్యాగ్ తీసుకో. వాటర్ తీసుకొస్తానండి. సరే. గీత చెప్పు డాడీ. మొన్న మ్యాథ్స్ ఏదో డౌట్ ఉన్నా కదా, ఇలా రా చెప్తాను. ఇప్పుడు ఆడుకుంటున్నాను కదా డాడీ, తర్వాత చేస్తాలే. అదేంటి ఇప్పుడు ఆడుకుంటామేనా, చదువుకుంటలేదా? తర్వాత చదువుకుంటానులే డాడీ. వాటర్ తీసుకోండి. ఇదిగో. గీత నీకు ఇష్టమని పాయసం చేసాను, తినమ్మా. ఎలా ఉందమ్మా? బానే ఉందిలే మమ్మీ. అదేంటి అమ్మ చూసి మాట్లాడుతున్నప్పుడు చూసి మాట్లాడవా? చీ, మీరెప్పుడు ఇంతే విసిగిస్తారు.
ఫోన్ ఇచ్చి తప్పు చేశామనిపిస్తుందండి. ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుందండి. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అవునండి. గీత వచ్చేలేపు ఫోన్ దాచేస్తాను. మమ్మీ, ఏంటమ్మా? ఈ గ్లాస్ పట్టుకో మమ్మీ. పనిలో ఉన్నాను కదమ్మా, కనిపిస్తా లేదా? సరేలే. నా ఫోన్ ఏది? బ్యాగ్లో కూడా లేదు. మమ్మీ, మమ్మీ, ఏంటమ్మా? నా ఫోన్ చూసావా మమ్మీ? ఛార్జింగ్ పెట్టుంటదమ్మా. ఇక్కడ లేదు మమ్మీ. నాకు తెలీదమ్మా. నా ఫోన్ ఏది? ఏంటి గీత వెతుకుతున్నావు? నా ఫోన్ చూసావా డాడీ? నేనే దాచాను గీత. ఎందుకు దాచావు డాడీ? నీ ఫోన్ ప్రపంచమైపోయింది, అందుకే దాచాను గీత. ప్లీజ్ డాడీ, ఫోన్ ఇవ్వు డాడీ. నేను ఇవ్వను గీత. ప్లీజ్ డాడీ, ఇవ్వు నేను ఇవ్వనని డాడీ. చెప్తున్నాను కదా గీత. ప్లీజ్ డాడీ. ఒకసారి చెప్తే అర్థమవుదా? ప్లీజ్. ఏమైందండి? మమ్మీ, నువ్వైనా చెప్పు మమ్మీ, డాడీ ఫోన్ ఇవ్వమని. నేనేం చెప్పనమ్మా, ఫోన్ ఇవ్వమని. ప్లీజ్ డాడీ, ఇవ్వు డాడీ. నేను ఇవ్వను గీత. ప్లీజ్ డాడీ. ఒకసారి చెప్తే అర్థమవుదా? ఫోన్ ఇస్తారా ఇవ్వరా? వరసేపు అవుతుంది, నేను ఇవ్వను. ఫోన్ ఇవ్వమన్నాను కదా. ఒకసారి చెప్తే అర్థమవుదా? ఇవ్వరు కదా. ఇవ్వను గీత. అదేంటమ్మా నైఫ్ తీస్తున్నావు? ఫోన్ ఇస్తారా కోసేసుకోమంటారా? నువ్వు నన్ను వేస్తావు అయితే నేను ఇవ్వను. ఆగండి, ఫోన్ ఇస్తారా చచ్చిపోమంటారా? నీకేమైనా పిచ్చా గీత? మీకు కావాలి ఫోన్ కావాలా? నాకు ఫోనే కావాలి. అయ్యో బ్లడ్ కారిపోతుందమ్మా. నాకు బెడ్ ముఖ్యం కాదు, ఫోనే ముఖ్యం. సరే గీత, ఫోన్ ఇస్తా నాకు. ఇదిగో గీత, ఫోన్ తీసుకొచ్చి ఆగలిగి. అదేంటమ్మా, ఇంత చిన్న విషయానికే చేయి కట్ చేసుకుంటావా? మా గురించి ఆలోచించవమ్మా. రామ్మా, హాస్పిటల్కి వెళ్దాం. డాడీ, డాడీ, ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? నేనేం తీసుకొచ్చాను చూడు. ఏంట్రా ఇది? నాకు క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అవునా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు నా బంగారు తల్లివి. ఏమే, ఎక్కడున్నా తరగిలరా? ఏంటండి పిలిచారు? మార్నింగ్ తెచ్చిన స్వీట్ బాక్స్ ఎలా తీసుకురా. ఎందుకండి? మన అమ్మాయి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అబ్బా, వచ్చింది క్విజ్ లోనే కదండి, ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు చెప్తున్నారు. ఏంటే ఒలింపిక్స్ అంటూ? నా కూతురు లైఫ్లో అప్పటికో ఒకటో గోల్, ఆ డాక్టర్ అవడం. నేను చదవలేని ఆ డాక్టర్ నా కూతురు చదివి నా పేరు నిలబెడుతుంది. ఎర్ర చిటి తల్లి. ఎస్ డాడీ. ఇంకా చాలా ఆపండి. రోజు రోజుకి మీ తండ్రి కూతుల మాటలు కోటలు దాటుతున్నాయి. సరే ఆగండి, వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తా. ఇదిగో స్వీట్స్ తినండి. ఈ స్వీట్స్ తిన్నాను కదా మొత్తం. మరి ఎందుకండి? ఈ స్వీట్స్ అందరికీ పంచిపెట్టడానికి. ఇంత చిన్న చిన్న వాటికి స్వీట్స్ పంచితే అందరూ నవ్వరు. చిన్నదేంటి చిన్నది? నా కూతురు విషయంలో నాకేది చిన్నది కాదు, అంతా గొప్పే. అయినా అంతమంది ఉండగా నా కూతురికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే అది అంత గొప్ప విషయం. సర్లే, ఆ స్వీట్స్ ఇటు. అంటారు నాన్న, ఆమె ఎలాగారు. సర్లే రా. అబ్బబ్బా, రోజు రోజుకి ఈ తండ్రి కూతురు గారం పెరిగిపోతుంది.
ఈయనేమో దాన్ని డాక్టర్ చేద్దాం అనుకుంటారు. దానికి ఎదిగేటప్పటికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఏంటో. ఏమే ఏమే ఏంటండి? మన అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది. అవునా, నా బంగారు తల్లి. ఏంటే వీడితో సరిపెడేస్తావా? వెళ్ళి దిష్టిది. అలాగేనండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఎదురింటి అప్పారావు దిష్టి, పక్కింటి పుల్లారావు దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతు మనం వాళ్ళందరికీ ఫోన్ చేసి భోజనాలకు రమ్మను. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అదేంటి అమ్మాయి ఫస్ట్ వస్తే భోజనాలు పెట్టకూడదా? సరే, మీ ఇష్టం. మీరు ఎవ్వరి మాట వినరు. తల్లి, ఇదంతా నువ్వు ఎంపీ స్కూల్లో చదవడం వల్లే దీన్ని నువ్వు సాధించావు. అవును డాడీ, మా టీచర్స్ అందరూ మాకు బాగా టీచ్ చేస్తారు. మమ్మల్ని బాగా గైడ్ చేసి ప్రోత్సహిస్తారు. మాకు మంచి మోరల్ వాల్యూస్ కూడా చెప్తారు. దానివల్లే నేను బాగా చదివి స్కూల్ ఫస్ట్ వచ్చా. అవును, అలాంటి టీచర్ స్కూల్ రుణం నువ్వు తీర్చుకోవాలంటే బాగా చదివి డాక్టర్ అవ్వాలి. ఓకేనా? ఓకే డాడీ. రమేష్ ఇంట్లో ఉన్నావరా? రాము, కూర్చో. ఏంట్రా అమ్మాయి పాస్ అయినట్టుంది? పాస్ అవునా ఏకంగా స్కూల్ ఫస్ట్ వస్తే? అవునా, కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ అంకుల్. అమ్మాయి ఇంతకీ ఏ స్కూల్లో చదువుతుందిరా? ఎంపీఎస్ రా. అవునా, ఆ స్కూల్ నేను చాలా గొప్పగా విన్నాను రా. నువ్వు ఇంతకీ ఏం చదవాలనుకున్నావు తల్లి? అది నేను లైఫ్ లో ఇంకేం చదువుతుందిరా? డాక్టరే. అదేంట్రా అమ్మాయి ఏం చదవాలనుకున్నా కనుక్కోవా? రే, అది చనిపోయి రా. దానికి ఏం చదవాలి ఏం చదవకూడదో తెలీదు. సరే, అడిగితే మంచిది కదరా. రే, నా కూతురు నా ఇష్టం. నీ చదవడాడు కదా. ఆయన ఫ్రెండ్ వన్ చూస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ముందుగా ఇంటికి వెళ్ళు. అదేంటండి అన్నయ్య గారిని అలా అంటారు? నువ్వు ఆగు, ముందుగా ఇంటికి వెళ్ళు. సీని ఎప్పటికీ అర్థం చేసుకోరా. ప్రతి ఒక్కళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళే. సౌమ్య, సౌమ్య. ఏంటి డాడీ? ఏమైందండి? నువ్వు ఆగు, నీకేం చదవాలనిపిస్తుంది? అది నేను ఇంటర్ చదివి ఏంటర్ చదివి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఎంబీబీఎస్ చదువుతాను డాడీ. అదే మరి వాడు అడుగుతున్నప్పుడు చెప్పే. అది డాడీ. మన రాము వాళ్ళ అమ్మాయి ఎక్కడ చదువుతుందో కనుక్కో. ఆల్రెడీ కనుక్కున్నానండి. విజయవాడలో అనన్య కాలేజ్లో చదువుతుందంట. ఇంకే మన సౌమ్యాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. అలాగేనండి. డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వెళ్ళాను డాడీ. అది కాదమ్మా, ఎక్కడ స్కూల్లో ఎలాగుంటాయి ఏంటో అక్కడైతే బాగుంటాయి. ప్లీజ్ డాడీ, నేను ఇక్కడే జాయిన్ అవుతాను డాడీ. నేను చెప్పేది వినరా? ప్లీజ్ డాడీ. చెప్తా అర్థం కాలేదా? మమ్మీలో ముందు లోపల వెళ్ళు. ఏమే ఏంటండి? దీని లోపల తీసుకెళ్ళు. అలాగేనండి. మన రేపు విజయవాడ వెళ్తున్నాం. రేపేనా? రేపే వెళ్తున్నాం అంతే. అలాగేనండి. ఏంటండి? మన అమ్మాయి రిజల్ట్స్ ఏమని నన్ను అడుగుతారేంటండి? దాన్నే అడగండి. సౌమ్య ఏంటి డాడీ పిలిచారు? నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? అది గట్టిగా మాట్లాడు. ఎన్ని మార్కులు వచ్చాయి? అది 250 డాడీ. ఏంటి 250? ఏ మాట్లాడుతుంది ఇది? నిజమని చెప్తుంది. బయాలజీలో 1 మార్కుతో పాస్ అయిందండి. ఏంటి జస్ట్ పాస్ అవడమా? నీకు అసలు డాక్టర్ చదవాలి ఉందా లేదా? నాకు డాక్టర్ చదవాలని లేదు డాడీ. ఏంటి డాక్టర్ చదవా? మరి ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఆర్టిస్టా? ఏమండి కొడతారేంటండి? నువ్వు ఆయన ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ రోడ్ల మీద పెయింటింగ్లు వేస్తావా, కాళ్ళ మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నాను నేను, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చచ్చినా బ్రతికినా డాక్టర్ చదవాల్సిందే. డాడీ ప్లీజ్ డాడీ, అలా అనుకో డాడీ, నాతో మాట్లాడు డాడీ. చీ, నీ మొహం చూస్తే నష్టం వేస్తుంది. డాడీ అమ్మా డాడీ చెప్పినట్టు ఎంట్రన్స్ లో సీట్ సాధిస్తానమ్మా. డాడీని నాతో మాట్లాడమని చెప్పమ్మా. నేను చెప్తానమ్మా. సౌమ్య మీ ఊరికి వెళ్ళలేదా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. నాకు కూడా ఎంట్రన్స్ లో సీట్ రాలేదు సౌమ్య. అయినా దీనికి ఎవరైనా ఏడుస్తారా?
నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేవచ్చులే కానీ. లేదే, మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడడం లేదు. నీకు మీ ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చారు, సీట్ రాకపోయినా ఏమనరు. కానీ మా ఇంట్లో అలా కాదే. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారే. అలా ఏం జరగదులేవే, థింక్ పాజిటివ్. లేదే, నాకు చాలా భయంగా ఉంది. మీరు గీత వాళ్ళ పేరెంట్స్ కదండి? ఆగండి, నేను గీతాని వెళ్ళి పిలుచుకొని వస్తాను. అమ్మ గీత, గీత మీ పేరెంట్స్ వచ్చారు, వెళ్ళమ్మా. వస్తున్నాను మేడం, మా పేరెంట్స్ వచ్చారంటే వెళ్తున్నాను. ఓకే గీత. అవును కదా, నా పేరెంట్స్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఫోన్ అడిగితే ఫోన్ కూడా కొనిచ్చారు. కానీ నేను అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నా. నా తప్పేంటో నేను తెలుసుకున్నా. అదేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు మమ్మీ. డాడీ, సారీ డాడీ. ఎందుకు గీత సారీ చెప్తున్నా? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు డాడీ. అప్పుడు మీరు చెప్పిన మాట కనుక వినుంటే నాకు ఎంట్రన్స్ లో సీట్ వచ్చేది డాడీ. సారీ డాడీ. సరే గీత, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీకు చిన్న వయసులో ఫోన్ ఇచ్చి తప్పు చేసింది నేనే. ఇందులో నీ తప్పిందా, అందులో కూడా నా తప్పు అంతే ఉంది. మేడం, మేడం, ఎవరండి మీరు? మేము సౌమ్య వాళ్ళ పేరెంట్స్ మేడం. ఓ సౌమ్య వాళ్ళ పేరెంట్స్. ఆగండి, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను. లేదు మేడం, నేనే పిలుస్తాను. రూమ్ నెంబర్ 104లో ఉంటుంది, వెళ్ళండి. అలాగేనండి. అమ్మా సౌమ్య, ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. అమ్మా సౌమ్య, సౌమ్య, అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య లేగమ్మా. ఏమండి పాప లేగట్లేదు చూడండి. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మ సౌమ్య, అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మ సౌమ్య లేగమ్మా. పాప లేగట్లేదు మేడం. అమ్మ సౌమ్య, అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మ సౌమ్య, అమ్మా సౌమ్య, అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మా సౌమ్య లేగమ్మా. కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాలను కలలోనైనా కనగలమా. ఆశను సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మా సౌమ్య. తన చేతిలో ఏదో లెటర్ ఉందండి, చదవండి మేడం. అమ్మా సౌమ్య. నన్ను క్షమించండి నాన్న. నీ కన్నుల కన్న కలని నా కన్నులు కనలేకపోయాయి. మీ ఆశలని ఆశయాలని నేను నిజం చేయలేకపోతున్నాను. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నాను. అమ్మా సౌమ్య. అమ్మ సౌమ్య అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మా సౌమ్య. అమ్మా సౌమ్య లేగమ్మా. నా కూతురు నా ఆశయాన్ని సాధిస్తుంది అనుకున్నాను, కానీ ఆ ఆశయం కోసం నాకు దూరం అయిపోతుంది అనుకోలేదు. నన్ను క్షమించమ్మా. అమ్మా సౌమ్య. అయినా ఇప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్న మెడికల్ సీట్ తను సాధించలేకపోయింది, అందుకే తను చనిపోయింది. అలా అనకండి మేడం. అవునండి, ఎంతసేపు మీరు అవ్వలేకపోయినా డాక్టర్ని మీ కూతుర్ని చేసి చూడాలనుకున్నారే తప్ప తన మనసులో ఏం చదవాలనుకున్న దాని గురించి ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళు అక్కడ చదివేవారు, ఇక్కడ ఏదో సాధించారనే, కానీ మీ అమ్మాయి ఇక్కడ ఆనందంగా ఉండగలదా అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. మీరే కాదండి, కొడుకుల్ని కూతుర్ని గొప్పగా చదివించాలన్న ప్రతి తల్లిదండ్రులు ఇలానే ఉన్నారు. పిల్లలకి అవసరం ఉన్నా లేకపోయినా అడిగారని ఫోన్స్ కొనివ్వడం వల్ల దానివల్ల వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో. అందుకే ఇంకా ఇండియాలో స్టూడెంట్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావు లాగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మా సౌమ్య. అమ్మా సౌమ్య లేగమ్మా. అమ్మా సౌమ్య. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిడిలో నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక ఎవరితో చెప్పుకోలేక పిల్లలు శవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.